ఆర్మూర్ ఆశా హాస్పిటల్ పైన వచ్చిన ఆరోపణలన్నీ అపోహలే అంటున్న హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ బాలరెడ్డిలు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని సుమారు 4 సంవత్సరాలుగా ప్రజలకు ఎంతో అమూల్యమైన సేవలందిస్తున్న హాస్పిటల్ ఆశా హాస్పిటల్ గురించి ఒక ఆరోపణ సోషల్ మీడియాలో ఇటీవల చక్కర్లు కొడుతోంది. అసలు వాస్తవం ఏమిటంటే మంతని గ్రామానికి చెందిన బ్రాహ్మణపల్లి చిన్నారెడ్డి అనే వ్యక్తి ఇటీవల కిడ్నీ మరియు కడుపు నొప్పితో కొన్ని హాస్పిటల్లో వెళ్తూ వేరే హాస్పిటల్లో డాక్టర్లు ఆపరేషన్ చేయాలని కూడా తెలిపారని, చివరికి ఆశా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆపరేషన్ కై 8 రోజున హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. తేదీ 9న కిడ్నీ స్టోన్ ఆపరేషన్ జరిగింది. జరిగిన 4 రోజుల తర్వాత 13న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తన గ్రామానికి వెళ్లిపోయాడు. అనంతరం మరో 12 రోజుల తర్వాత మరలా పేషెంట్ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి హాస్పిటల్ సిబ్బంది అతనికి ఫోన్ చేసి చెకప్ కు రమ్మని సిబ్బంది కాల్ చేసినా గానీ అతను ఫోన్ లేపకుండా, సమాధానం చెప్పకుండా అతని మిత్రులతో ఫోన్ చేయించి తనకు 1 నెల టైం కావాలని తన మిత్రులతో మాట్లాడిపించడం జరిగింది. ఆరోగ్యం విషయంలో నెగ్లెన్సీ చేస్తూ హాస్పిటల్ చెకప్ కు రాకుండా యథావిధిగా వ్యవసాయ పనుల్లో నిమిత్తమై భోజనం చేయకుండా, టాబ్లెట్లు వేసుకోకుండా, తాగుతూ పనిలో నిమిత్తమై నిర్లక్ష్యం వహించడం వల్ల అతనికి కిడ్నీ ఇన్ఫెక్షన్ మెల్లిమెల్లిగా మొదలై యూరిన్ ఇన్ఫెక్షన్ జరిగి మొదట్లో జ్వరం కొద్ది మొత్తంలో మొదలై పెద్ద ఎత్తున జ్వరం వచ్చి సీరియస్ అయిన అనంతరం మళ్ళీ ఆశా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ను సంప్రదించగా డాక్టర్లు "నువ్వు మేము చెప్పినప్పుడు రానందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని" తక్షణమే అతనిని హాస్పిటల్ అంబులెన్స్ లో సిబ్బందితో పాటు హైదరాబాద్ యశోద హాస్పిటల్ పంపించడం జరిగింది. అనంతరం కొన్ని రోజులకు అతను ఆరోగ్యం కుదుటపడడం తర్వాత తిరిగి హైదరాబాద్ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత మరలా నిర్లక్ష్యం చేయడంతో 2 కిడ్నీలు పాడై డయాలిసిస్ బారిన పడి అతన్ని నిర్లక్ష్యం వల్లనే అతను ప్రాణాలపై తెచ్చుకొని ఈ రోజు తమ హాస్పిటల్ని, మా డాక్టర్లని, సిబ్బందిని, యాజమాన్యాన్ని అనవసరమైన ఆరోపణలతో బద్నాం చేస్తున్నారని హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు బాలరెడ్డి, శేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ దయచేసి తమ హాస్పిటల్ మరియు తమ డాక్టర్లపై అనవసరమైన ఆరోపణలు చేయవద్దని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఆశా హాస్పిటల్లో మాట్లాడుతున్నాను. పెద్దంచినారెడ్డి అనే పేషెంట్ మంత్రి విలేజ్ నుండి 40 సంవత్సరాల వయసు గల పేషెంట్ 8వ తారీఖు జనవరి 8వ తారీఖు మా దగ్గరికి కడుపు నొప్పి రావడం జరిగింది. అట్లాంటి కడుపు నొప్పి గత 6 నెలల నుంచి ఆయనకి వస్తా పోతూ ఉండింది. ఆయన ఆర్మూర్లోనే ఇతర హాస్పిటల్స్లో 2-3 హాస్పిటల్స్లో చూపించడం జరిగింది. అక్కడ వాళ్ళకి సర్జరీ, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, 2 పక్కల కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, 2 కిడ్నీలకి సర్జరీ చేయించుకోవాలని చెప్పడం జరిగింది. ఆయన పర్సనల్ కారణాల వల్ల కొద్దిగా ప్రొలాంగ్ అయ్యి జనవరి 8వ తారీఖు మా దగ్గర రావడం జరిగింది. జనవరి 8వ తారీఖు చూసి డయాగ్నోస్ చేసేసి మీకు సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు అడ్మిట్ అయినారు. 9వ తారీఖు పొద్దున 2 పక్కల స్టోన్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ కిడ్నీ స్టోన్ పెద్దగా ఉంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ కిడ్నీ స్టోన్కి లాప్రోస్కోపీ ద్వారా PCNL అంటారు. ఓపెన్ సర్జరీ కాదు ఇది. PCNL అనేది మిషన్ ద్వారా చేసే సర్జరీ. ఓకే, ఆ సర్జరీ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ 2 పక్కల కిడ్నీలకు స్టెంట్ వేయడం జరిగింది. రైట్ సైడ్ కూడా ఎందుకు వేస్తామంటే రైట్ సైడ్ కూడా స్టోన్ ఉంది, దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి 2 పక్కల వేయడం జరుగుతుంది. ఇది కంపల్సరీ చేయాల్సిన ప్రొసీజర్, అది చేయడం జరిగింది. 9వ తారీఖు సర్జరీ అయింది. 13వ తారీఖు ఆయన హెల్తీగా, జ్వరం లేకుండా హ్యాపీగా ఇంటికి పోవడం జరిగింది. మళ్ళీ 17వ రోజు మా దగ్గర రావడం జరిగింది రివ్యూకి. అప్పుడు బాగానే ఉన్నాడు. సో నెక్స్ట్ రైట్ సైడ్ కిడ్నీ ఆపరేషన్ 24వ రోజు చేయడానికి ప్లాన్ చేసినాము. అని చెప్పాము 20వ తారీఖు సర్జరీ చేయాలని. ఆయన ఓకే సార్ అని చెప్పి వెళ్ళినాడు. 20వ తారీఖు వేరే వాళ్ళతో ఫోన్ చేయించినాడు. సార్ నాకు కొద్దిగా పనులు ఉన్నాయి, తోటలో పనులు ఉన్నాయి, 1 నెల రోజులు పోస్ట్పోన్ చేయొచ్చు సర్జరీ అని. లేదండి అట్లా కుదరదు, ఇప్పుడు సర్జరీ అయిపోయి 15 రోజులు అవుతుంది, ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకా డిలే చేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అని నేను చెప్పడం జరిగింది. ఆయన సరే సార్ చూద్దామని ఫోన్ పెట్టేసినారు. ఫోన్ పెట్టేసిన 2 డేస్కి ఇన్ఫెక్షన్తో, దమ్ముతో, జ్వరంతో దగ్గర మళ్ళీ రావడం జరిగింది. అప్పుడు అడ్మిట్ చేసి నైట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ మార్నింగ్ టెస్ట్ రిపీట్ చేసి సీరియస్ ఉన్నాడని చెప్పడంతో వాళ్ళ అటెండర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సార్ సీరియస్ ఉన్నాడు కదా హైదరాబాద్ వెళ్తామంటే హ్యాపీగా అంబులెన్స్ ప్లస్ ఒక కంపౌండర్ ఇచ్చి హైదరాబాద్ పంపించడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళినాడు, అక్కడ అడ్మిట్ అయినాడు. అక్కడ ఇన్ఫెక్షన్కి సంబంధించిన డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ చేసి ఒక 5 to 6 days తర్వాత ఆయన స్టేబుల్గా ఇంటికి డిశ్చార్జ్ కావడం జరిగింది హైదరాబాద్ హాస్పిటల్ నుంచి కూడా. ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 daysకి మళ్ళీ జ్వరం రావడం, మళ్ళీ అడ్మిట్ కావడం, తర్వాత డయాలిసిస్ 2 కిడ్నీలు పనిచేయకపోవడం వల్ల డయాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇది పేషెంట్ కండిషన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది ఎలా విధంగా జరిగింది. ఇది నుంచి మీ మీడియా ద్వారా కొన్ని అపోహలు స్ప్రెడ్ అవుతున్నాయి సొసైటీలో. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంటెన్షనల్లీ అన్ఇంటెన్షనల్లీ వాళ్ళకి తెలియకనో తెలుసో
మా గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి చెప్పాము, చెప్తే వాళ్ళకి అర్థమైంది, కానీ మరి ఇంకా వాళ్ళు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు, మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఈ మీడియా మిత్రుల ద్వారా మేము వాస్తవాలు తెలియాలి సొసైటీకి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. మన మనిషి తత్వం బట్టి ఎవరికి రావాలో వాళ్ళకి వస్తుందండి. ఇది ఒక్కొక్కసారి మనం డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ సరిగ్గా వాడకపోతే, డాక్టర్ చెప్పిన సలహాలు సరిగ్గా పాటించకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇందులో డాక్టర్లకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ కేసులో యాక్చువల్గా మేము డిశ్చార్జ్ చేసిన తర్వాత అతనికి ఆల్మోస్ట్ 14 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఈ మధ్యలో అతను మందులు వాడిండా లేడా అనేది ఎవరికి తెలియదు. కాకపోతే కొందరు పని కట్టుకొని మా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, మా హాస్పిటల్ పైన. కొందరు మీడియా మిత్రులు కూడా కొందరు కావాల్సుకొని చేస్తారు దుష్ప్రచారం. ఇవన్నీ నివృత్తి చేయడానికి మీడియా మీటింగ్ పెట్టినాం. ఇందుమూలంగా నేను ఈ ప్రాంత ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, మేము ఇంతకుముందు ఎన్నో కేసెస్ టేకప్ చేసినాం, చాలా సక్సెస్ఫుల్ చేసినాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆశా హాస్పిటల్ ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది. బీదవారికి ఎంత సాయం చేయాలో సాయం చేసినాం మేము. దయచేసి మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకుంటారా అని మా మనవి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.